ఈమెవరో ఫేస్బుక్ పోస్ట్ చూడండి. నాథురామ్ గాడ్సే గాంధీని వదిలేసి నెహ్రూని లేపాల్సింది, అప్పుడు బోసు లేదా పటేలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారని పోస్ట్ పెట్టింది. ఆమె పేజీ డీటెయిల్స్ కూడా చూడండి. మౌనికా సుంకర అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు అని రాసుకుంది. బీజేపీ నాయకురాలు, అమిత్ షా ఫోటో అన్ని ఉన్నాయి చూడండి. ఈ మౌనికా సుంకర అనే ఆమె బీజేపీ అడ్వకేట్ గా ఉంటూ ప్రతిరోజు ఇలాంటి అసత్యాలు, అబద్ధాలు, విద్వేషకరమైనటువంటి పోస్టులు, చంపాలి లేపాలి అనేటువంటిది ఆమె పెట్టింది. అసలు సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయారో ఏమకు తెలియదు. 1945లో సుభాష్ చంద్రబోస్ చనిపోయారు. గాంధీజీని చంపింది 1948 జనవరి 30. పటేల్ గారు చనిపోయింది 1950లో డిసెంబర్లో. భారతదేశానికి జనరల్ ఎలక్షన్స్ జరిగింది 51, 52లో. మరి పటేల్ గారు ఎలా ప్రధానమంత్రి అయ్యేవారు అనేది ఒక భాగం. అసలు స్వతంత్రం వచ్చే నాటికే జీవించి లేనటువంటి మన మహానేత సుభాష్ చంద్రబోస్ గారు ఏ రకంగా 45లో గాంధీని బదులు నెహ్రూను లేపేస్తే ఆయన ఎలా ప్రధానమంత్రి అయ్యేవారు అనేటువంటిది తెలివితేట లేక కాదు, వీళ్ళు కావాలని చెప్పి ఇలాంటివి చేస్తుంటారు. ఇక ఆమె పోస్ట్ కింద కామెంట్లు చేసే గొర్రెలు చాలా మంది ఉన్నారు. సూపర్ అక్క, నువ్వు చెప్పింది అలాగే జరిగి ఉండాల్సి ఉండే అని చెప్పి ఏమాత్రం బుర్రలేనటువంటి బత్తాయిలు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆమె గతంలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులకి ఏం సంబంధం లేదని చెప్పి ఒక వీడియో మాట్లాడింది. ఇలాంటి చరిత్రగా ఏమాత్రం తప్పు వక్రీకరణలతో అడ్వకేట్ ముద్ర వేసుకుని చెబుతున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.